హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం చూపించబోయే రెసిపీ వచ్చేసి హోటల్ స్టైల్ దోస ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. అయితే ముందుగా ఒక కప్పు మినపప్పు తీసుకొని అదే కప్పుతో 2 కప్స్ ఆఫ్ బియ్యం తీసుకోవాలి. అవి రేషన్ బియ్యం అవుతాయి. అదే అండి, దొడ్డు బియ్యం అయితే ఇంకా టేస్టీగా ఉంటుందన్నమాట. అలాగే వాటిలో కొద్దిగా కొంచెం లైట్‌గా శనగపప్పు తీసుకొని వాటిని 2 టైమ్స్ కడగాలన్నమాట. వాష్ చేసి దాంట్లో కొద్దిగా వాటర్ వేసేసి 2, 3 అవర్స్ నానబెట్టుకోవాలి. నానబెట్టుకొని పక్కన పెట్టేసేయాలి. 2, 3 అవర్స్ పక్కన పెట్టేసిన తర్వాత అందులో మిక్సీ జార్లో వేసేటప్పుడు కొంచెం అటుకుల్ని వేయాలన్నమాట. అటుకులు అనేది ఎందుకు వేస్తామంటే సాఫ్ట్గా అండ్ కలర్ చేంజ్ కోసం వేస్తాం. అలాగే ఆ పిండిని కూడా కొంచెం బరకబరకగా పట్టుకోవాలన్నమాట. సాఫ్ట్గా కూడా పట్టుకుంటే అంత బాగుండదు. నైట్ అంతా నానబెట్టిన తర్వాత డే మార్నింగ్ లేచి చూసేసరికి పిండి అనేది ఇలా పులుస్తుందన్నమాట. కొంచెం పైకి వచ్చేస్తుంది పిండి అంతా. మీరైతే ఆయిల్ వేసి చేస్తారో ఎలా చేస్తారో నాకు తెలియదు. నేనైతే ఎప్పుడు వాటర్తోనే చేస్తాను. ఇంకా పిండి వచ్చేసి ఏ స్ట్రక్చర్లో ఉండాలంటే ఇలా ఇదిగో ఇలా జారాలన్నమాట. దాన్ని ఒక స్పూన్ తీసుకొని ఇలా రౌండ్గా వేసేసుకుంటే టేస్టీ టేస్టీ దోశలు అయిపోయాయి. అంతే సింపుల్. ఒక్కసారి ట్రై చేసి చూడండి. తప్పకుండా మళ్ళీ మళ్ళీ ఇవే కావాలంటారు. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. ప్లీజ్ డూ సపోర్ట్ గాయ్స్.